డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలపై కూటమి కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది. అన్ని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలపై పోలీసులు కేసులు ఫైల్ చేశారు. వెంకటగిరి నియోజకవర్గం కలువాయిలో జరిగిన డిఎస్సి ర్యాలీపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పాటు మొత్తం 21 మందిపై కేసు నమోదైంది. అటు ఉదయగిరిలో జరిగిన డిఎస్సి ర్యాలీపై కూడా అక్రమ కేసులు బనాయించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డితో పాటు 18 మందిపై కేసు ఫైల్ చేశారు. ఇటు సర్వేపల్లి, ఆత్మకూరు, గూడూరు, కోవూరు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలపై అక్రమ కేసులు బనాయించారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేశారని, అలాగే ప్రభుత్వాన్ని దూషించారనే కారణం చూపి అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, పోలీసుల ద్వారానే ఈ ర్యాలీలని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కానీ అడ్డుకోవాలని ప్రభుత్వం చూడడం మనకు కనిపిస్తోంది. దీక్షా శిబిరాలను ఎత్తేయడం కానీ అక్రమ కేసులు కానీ ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంతమందిపై కేసులు పెట్టారు? బిందు, ఏపీ రాష్ట్రంలో డిఎస్సిలో నెలకొన్నటువంటి అవకతవకలు, అక్రమాలపైన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు, ఆందోళనలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇటు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల వ్యాప్తంగా విద్యార్థులు, యువతతో పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలు చేపట్టడం జరిగింది. అయితే ఆ ర్యాలీలకు సంబంధించి ముందస్తు అనుమతి కోరుతూ కూడా ఇటు జిల్లా ఎస్పీలకు కూడా వినతిపత్రాలతో పాటు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా ఒక అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఉన్నటువంటి ర్యాలీ జరిగేటువంటి సమయంలో పోలీసులు అడ్డగింతలు గురి చేయడము, అదేవిధంగా నెట్టివేయడం లాంటి ఘటనలే కాకుండా ఇవాళ అర్ధరాత్రి దాటాక, ఏదైతే గత అర్ధరాత్రి దాటాక వెంటనే ఇటు సర్వేపల్లి, అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, అదేవిధంగా మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు విద్యార్థులు, అదేవిధంగా యువత పైన పెద్ద ఎత్తున ఈ కేసులు నమోదయ్యాయి. ఒకే సెక్షన్ కింద, బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఈ కేసులు అంతా నమోదైంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలను A1గా చేరుస్తూ విద్యార్థులు, యువతులందరితో కూడా దాదాపు 20 మంది ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు హర్షిత్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలాంటి, అంటే విద్యార్థులు, యువత పైన కూడా కేసులు పెట్టడం ఏంటి? మాకు అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయి, మేము ఉద్యోగాలు కోల్పోయామంటే కేసులు బనాయించడం ఏంటి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మా అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ముఖ్యంగా మా జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లా, మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మా నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా యువజన విభాగం కావచ్చు, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీరు చూసుకుంటే నెల్లూరు జిల్లా అనేది 2 పార్లమెంటు పరిధుల్లో ఉంటుంది. ఒకటి తిరుపతి పార్లమెంటు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు. ఇప్పుడు ప్రస్తుత నెల్లూరు, అది ఉమ్మడి జిల్లా 11 కాన్స్టిట్యున్సీల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత నెల్లూరు జిల్లా చూసుకుంటే కాస్త డివైడ్ అయి ఉంది. ఇందులో ప్రకాశం జిల్లాలో భాగమైనటువంటి కందుకూరు కాన్స్టిట్యున్సీ కూడా ఈరోజు నెల్లూరు పార్లమెంట్ కిందే వస్తుంది. సో మా అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అటు తిరుపతి ఎస్పీ గారికి కావచ్చు, నెల్లూరు ఎస్పీ గారికి కావచ్చు, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి కావచ్చు, ముగ్గురికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు కలగకూడదు, విద్యార్థులు, యువకులు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షలు కావచ్చు, అదేవిధంగా ర్యాలీ కావచ్చు, ఈ డిఎస్సిలో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదని చెప్పి 3 జిల్లాలకు సంబంధించి, ఇప్పుడు కొత్త జిల్లాల పరిగణనలో తీసుకుంటే 3 జిల్లాలకు సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళందరూ కేవలం ఆ పర్మిషన్ లెటర్లు తీసుకొని మాకు ఎక్కడా కూడా పర్మిషన్లు ఇవ్వకుండా ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే డిఎస్సిలో బాధపడినటువంటి అభ్యర్థుల మీద వీళ్ళు ఇదే విధంగా కఠినంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులకి వారి యొక్క ఆవేదన జనంలోకి తీసుకెళ్ళడానికి మేము కేవలం మేము ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్గా మాత్రమే ఉన్నాము. అది జరిగినటువంటి అక్రమాలపైన విద్యార్థులు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది, అదేవిధంగా అభ్యర్థులకు కూడా ఈ విధమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు ఎక్కితే వారిపైన కేసులు బనాయించడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా భావిస్తున్నాము. ఇలాంటి పరిపాలనను నిజంగా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇటు విద్యార్థి సమ విభాగానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్
చేయండి.